హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామందికి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎలా తీసుకురావాలో తెలియదు. తీసుకురావడం తెలియక తిట్లు తింటూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలు పాటించి మీరు కూరగాయలు తీసుకున్నారంటే ఇంట్లో వాళ్ళతో తిట్లు తప్పించుకోవచ్చు. ముందుగా వంకాయలు ఎక్కడా హోల్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే పైన తొడిమ గ్రీన్ కలర్లో ఉండేటట్లు చూడాలి. ముడతలు పడకుండా ఉండాలి. ఇటు మెత్తగా అటు గట్టిగా కూడా ఉండకూడదు. పైకి నిగనిగలాడుతూ ఉండాలి. ఇలాంటి వంకాయలు మాత్రమే ఎంచుకోవాలి. నెక్స్ట్ బెండకాయలు. ఈ బెండకాయలను తొడిమెలు విరిచి చూస్తే వెంటనే విరిగిపోతాయి. ఇలాంటివి లేతవి అయ్యి ఉంటాయి. ముదిరిగా ఉంటే తొడిమెలు ఇరగవు. ఇలా తొడిమెలు విరిచి చూసి లేతగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక బీరకాయల విషయానికి వస్తే పైన బాగా గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. సొరకాయ తీసుకునేటప్పుడు పైన గోరు పెట్టి గిచ్చాలి. అప్పుడు గోరు మెత్తగా వెళ్ళిపోతుంది. ఇలాంటి సొరకాయ లేతగా ఉన్నట్లు అర్థం. వీటికి ఉండే కాడలు కూడా పచ్చగా ఉన్నాయో లేదో చూసుకొని తొడిమెలు ఎండినట్లు ఉంటే త్వరగా ముదిరిపోతాయి. ఇక బీట్రూట్ విషయానికి వస్తే మనం నొక్కినప్పుడు అవి మెత్తగా కాకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే బీట్రూట్ కింది భాగంలో వేర్లు ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి. పై పొర తీసినప్పుడు బంగాళాదుంప లోపలి వైపు లేత పసుపు రంగులో ఉండాలి. బంగాళాదుంప మీద నల్ల మచ్చలు లేదంటే ఆకుపచ్చ మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటును కూడా తీసుకోకూడదు. దుంపలు పైన నున్నగా ఉండేలా చూసుకొని తీసుకోవాలి. గుంటలు గుంటలుగా ఉండకూడదు. అల్లం మరీ మెత్తగా లేదంటే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. పైపర కొంచెం తీసి ఘాటు వాసన వస్తుందా లేదా అని చూసి మరీ కొనాలి. ఇక ఉల్లిపాయల విషయానికి వస్తే గట్టి ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ ఉన్నట్లయితే అస్సలు కొనకూడదు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, త్వరగా కుళ్ళిపోతాయి, మొక్కలు కూడా వచ్చేస్తాయి. ఇక క్యారెట్ విషయానికి వస్తే మంచి ఆకారం ఉన్న క్యారెట్లను మాత్రమే తీసుకోవాలి. వంగిపోయిన గుంటలు గుంటలుగా ఉన్న క్యారెట్లను తీసుకోకూడదు. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే దాని ఆకులు ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అవి పువ్వులు విడిపోకుండా వెడంగా ఉండకుండా దగ్గరగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక ఆకుకూరలు కొనే ముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకొని తీసుకోవాలి. వాటి కాడలు తాజాగా లేతగా ఉండేటట్లు చూసుకొని మరీ తీసుకోవాలి. చిక్కుడుగాయలు నిండుగా గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. చిక్కుడుగాయల పైన రంధ్రాలు లేకుండా చూసుకొని తీసుకోవాలి. దొండకాయలను తీసుకునేటప్పుడు నొక్కి చూస్తే అవి మెత్తగా ఉండకూడదు. అలా మెత్తగా ఉంటే త్వరగా పండిపోతాయి. బాగా గ్రీన్గా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. అరటికాయలు ఆకుపచ్చ కలర్లో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. చిన్నవిగా ఉన్నవి తీసుకోకూడదు. చివరిగా టమాటాలు. ఈ టమాటాలను బాగా మెత్తగా ఉండేలా కాకుండా, మరీ పచ్చివి కాకుండా, మరీ పండినవి కాకుండా మీడియంగా ఉన్న వాటిని తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.